ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అధికారులు మేము స్టాక్ ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. ఏజెన్సీలు మాత్రం వస్తేనే సిలిండర్లు ఇస్తామంటున్నారు. మధ్యతరగతి కష్టాలు ఇరాన్ యుద్ధానికి ముందు, యుద్ధం మొదలైన తర్వాత అని విభజించుకోవాల్సి వస్తోంది. యుద్ధానికి ముందు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే తర్వాతి రోజే వచ్చేది. ఇంటి వద్దకే డెలివరీ చేసేవారు ఏజెన్సీ నిర్వాహకులు. ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. గ్యాస్ బుక్ చేస్తే దాదాపు 4 రోజుల వరకు ఓటీపీలే రావటం లేదు. ఒకవేళ ఓటీపీ వస్తే అది తీసుకొని గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగడమే. ప్రదక్షిణలు చేస్తే దేవుడైనా కరుణిస్తాడేమో కానీ ఎన్నిసార్లు ఏజెన్సీ చుట్టూ తిరిగినా సిలిండర్ మాత్రం దొరకటం లేదు. బుక్ చేసి 1 రోజులు దాటినా గ్యాస్ దొరకటం లేదు. గ్యాస్ సిలిండర్ మోయలేక దొర్లించుకుంటూ ఏజెన్సీకి వస్తున్నారు కొందరు. గ్యాస్ బుకింగ్, ఓటీపీలు అంతా నానా రభస. ఆ తర్వాతైనా గ్యాస్ ఇంటికి డెలివరీ చేస్తారా అంటే అదీ లేదు. ఖాళీ సిలిండర్ తీసుకొచ్చి అప్పచెబితేనే కొత్త సిలిండర్ ఇస్తున్నారు ఏజెన్సీల నిర్వాహకులు. అధికారుల మాటలు చూస్తేనేమో రాష్ట్రంలో ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదన్నట్టుగా ఉన్నాయి. సరిపడినంత స్టాక్ ఉందంటున్నారు అధికారులు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. అదనపు బుకింగ్లు, గ్యాస్ దొరకదేమో అనే భయంతో చేస్తున్న బుకింగ్ల కారణంగానే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు అధికారులు. ఏజెన్సీలు అదనపు ధరలకు సిలిండర్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అధికారుల మాటలు ఎలా ఉన్నా మండుతున్న ఎండల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద కస్టమర్లు ఖాళీ సిలిండర్లతో క్యూ లైన్లో పడిగాపులు పడుతున్నారు.